రైట్. తెలంగాణ ప్రజానీకం అంతా కూడా ఒక 3 ముఖ్యమైన అంశాల కోసం ఎదురు చూస్తోంది. ఒకటి రైతు భరోసా, 2 రేషన్ కార్డులు, అట్లాగే ఇందిరమ్మ ఇండ్లు. ఈ 3 ముఖ్యమైన ప్రధాన అంశాలకు సంబంధించి ఈరోజు ఒక చర్చ జరగబోతుంది. దానికి సంబంధించిన వార్త చూడొచ్చు మనం. రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు. నేడు కలెక్టర్తో సీఎం సమావేశం. ప్రాధాన్యత పథకాలపై దిశానిర్దేశం చేయనున్న రేవంత్ అని చెప్పేసి. సో ఈ 5వ పేజీలు ఉంది. మొత్తం మీరు దీనికి సంబంధించిన అంశాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇగో నేడు కలెక్టర్తో సీఎం సమావేశం. సో ఇవాళ మనం మొన్న కీలక భేటీ అని ఊదరగొట్టినాం, ఆగమాగపోయినాం. ఆ కీలక భేటీ తర్వాత జరిగిన ప్రెస్ మీట్ ఎట్లా సాగిందో మీకు అందరికీ తెలుసు. అయితే దానికి సంబంధించి ఇప్పుడు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన సచివాలయంలో 3 గంటలకు అన్ని జిల్లాల కలెక్టర్ తోటి ముఖ్యమంత్రి సమావేశం ఉంది. సో ప్రతి ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి కానీ, రేషన్ కార్డులకు సంబంధించి కానీ, ఇంకేంది రైతు భరోసా సంబంధించి కానీ స్పష్టమైన ఆదేశాలు ఇప్పుడు కలెక్టర్లకు పోతాయి. ఇక కలెక్టర్ దగ్గర వచ్చి ఊరికి వచ్చినట్టు, కలెక్టర్లకు వచ్చినాయంటే మన ఇంటి యజమానికి వచ్చినట్టే, మన జిల్లా పరిపాలనాధికారి ఆయనే కాబట్టి కలెక్టర్లకు వస్తే మొత్తం వచ్చినట్టే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం అంటే ఇలా 10 తారీఖు నాడు మధ్యాహ్నం 3 గంటలకు అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ప్రధానంగా రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మర్చిపోయాను. సో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఆత్మీయ భరోసా ఇదే కొత్త పథకం అని ఆగం కావద్దు, అంటే కొత్తదే. సో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే ఏం లేదు, వ్యవసాయ కూలీలకు భూమి లేని రైతు కూలీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చే ఆర్థిక సాయం ఇది. మంత్రులు కూడా పాల్గొంటారు. ఈ నెల 26 నుంచి రైతు భరోసా అమలు చేస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సో వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎకరానికి 6,000 చొప్పున ఏడాదికి 12,000 ఇవ్వాలని కేబినెట్ కూడా తీర్మానించింది. అది మనందరికీ తెలిసిందే. అమలుపై సీఎం కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. దీనిపై విస్తృత ప్రచారం కోసం గ్రామ సభలను నిర్వహించాలనే ప్రతిపాదన కూడా ఉంది. సో ఇవాళ కలెక్టర్లకు క్లారిటీ వచ్చేసింది అనుకో, ఏదో స్మెల్ వస్తుంది. ఓకే, ఇలా కలెక్టర్ క్లారిటీ వస్తే రేపు పొద్దుగాల జిల్లాలలో అందరికి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అవుతుంది. ఓకే, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమి లేని పేదలకు ఏడాదికి 12,000 ఇవ్వాలని కూడా సర్కార్ నిర్ణయించింది. సో ఈ పథకానికి అర్హులను ఎంపిక చేయాల్సి ఉంది. జిల్లాల వారీగా కలెక్టర్లను ఇందులో భాగస్వామ్యం చేసే వీలుంది. సో ఇందిరమ్మ ఇళ్లకు అర్హుల ఎంపికను ఈ నెలాఖరులో చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. మొదటి విడతలో సొంత స్థలం ఉన్న వారికి ఇళ్లను మంజూరు చేస్తామని ప్రకటించింది. ఇది అందరూ తెలిసిందే. సొంత జాగా ఉన్న వాళ్ళకే ఫస్ట్ మొదటి విడతలట, సొంత జాగా ఉన్న వాళ్ళకే. సో సొంత జాగా ఉన్న వాళ్ళకే మొదటి విడత ఇల్లు. నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్రంలో గరిష్టంగా 4.5 లక్షల ఇళ్లను పంపిణీ చేయాలని మొత్తంగా నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మొత్తం రాష్ట్రంలో మొత్తంకి ఎన్ని ఇస్తారట? 4.50 లక్షలు, 4,50,000 అంటూ ఇండ్లు ముందుగా ఇవ్వబోతున్నారు. సో అర్హుల ఎంపిక కోసం ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల యాప్ను తీసుకొచ్చింది. రాష్ట్రంలో మొత్తం మీద ఇందిరమ్మ ఇళ్ల కోసం 80,54,554 దరఖాస్తులు వచ్చాయి. జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలో 95% సర్వే పూర్తయిపోయింది. సంక్రాంతిలోపు జీహెచ్ఎంసీ మినహా మిగతా 32 జిల్లాల్లో సర్వే పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక తర్వాత గ్రామ సభలు నిర్వహించి అర్హులను ఎంపిక చేయనున్నారు. ఇక ఇందిరమ్మ కమిటీలు కూడా ఇందులో క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం అయితే ఉన్నాయి. ఇక కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన అంశం ఇక్కడే ఉంది. అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దరఖాస్తులను కూడా స్వీకరించింది. అర్హులను గ్రామ సభల ద్వారా ఎంపిక చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొనాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం అయితే ఆదేశాలు జారీ చేశారు. సో మొత్తంగా రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇవాళ కలెక్టర్లతో అయితే సమావేశం జరగబోతోంది 3 గంటలకి. సో మొత్తంగా కలెక్టర్లకు స్పష్టమైన క్లారిటీ వస్తుంది. వాళ్ళు వచ్చి గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో ఏ చర్చ జరిగితే గదే చర్చ, గదే ఫైనల్ అన్నట్టు. కలెక్టర్కి ఏం చెప్తే గదే ఫైనల్.